డిసెంబర్ నెల రెండో వారం. చిన్నగా చలిగాలి వీస్తోందంతటా. సాయంత్రం 6 గంటలయింది. రిక్షా దిగి ఆ ఇంటి ముందాగాడు మూర్తి. రిక్షావాడు వెనగ్గా మోసుకొచ్చిన మూటను మూర్తి ఆగిన దగ్గరే దించి, కూలీ పుచ్చుకొని వెళ్ళిపోయాడు. వీధి లైటు వెలుగులో ఇంటి తలుపు వైపు చూసి ఉలిక్కిపడ్డాడు మూర్తి. వరండాలో లైటు లేదు. ఆ తలుపుకు వ్రేళ్లాడుతున్న తాళం కప్పకేసి చూసి నిరుత్సాహం కమ్మింది. చిన్నగా అడుగులు వేసుకుంటూ వరండాలోకి వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దం తాండవిస్తోంది. ఆ వరండాకు ఆనుకునే ఉన్న ఓ చిన్న సామాన్ల గదిలాంటి దానిలో ఎవరో ఉన్నట్లు అనిపించడంతో రెండడుగులు అటు వేసి, ఏవండీ అంటూ పిలిచాడు గొంతు కాస్త పెద్దది చేసి. ఎవరు? అంటూ బయటకొచ్చిన ఆ మనిషిని చూడ్డంతోటే మూర్తిలో చిన్నగా శరీరం కంపించింది. ఎదురుగా 60 సంవత్సరాల నరసింహంగారు నించున్నారు. నువ్వటయ్యా మూర్తి, రా రా, ఏమేవ్ ఇలా రా, ఎవరొచ్చారో చూడు అంటూ లోపలున్న భార్యను కేకేశారు ఆనందపడిపోతూ. ఎవరు? అంటూ బయటకొచ్చింది నరసింహంగారి సతీమణి అన్నపూర్ణమ్మ. మూర్తిని చూసి చూడగానే మరింత ఆనందపడిపోతూ, ఇదేనా రావడం? అంతా కులాసాయేనా? పిల్లలు బావున్నారా? వాసవి ఎలా ఉంది? క్షేమమే గదా? అంటూ కుశల ప్రశ్నల వర్షం కురిపించడంతో వాళ్ళ ఆప్యాయతకు, ఆ పలకరింపులోని మాధుర్యానికి పరవశించిపోయాడు మూర్తి. ఆ అంతా కులాసయేనండి. ఎటొచ్చి మీ యోగక్షేమాలే మాకు తెలియడం లేదు అన్నాడు. వచ్చిన వాడిని అలా నించోబెట్టే మాట్లాడుతున్నావు? కాళ్ళు చేతులు కడుక్కుందుకు నీళ్లు పట్టుకురావడం ఉందా లేదా? భార్యని కసురుకున్నారు నరసింహంగారు. అయ్యయ్యో, నుంచోబెట్టే మాట్లాడుతున్నాను. ఉండు బాబు, నీళ్ళిస్తాను, కాళ్ళు కడుక్కో అంటూ లోపలికెళ్ళి చెంబుతో నీళ్లు తెచ్చి మూర్తికి అందించిందావిడ. మూర్తి కాళ్ళు కడుక్కోవడం పూర్తి చేసి ఆవిడికి చెంబు తిరిగిస్తూ, మా చెల్లెలు పావని మధు లేరా ఇంట్లో? అన్నాడు తలుపుకు వేసి ఉన్న తాళం కప్పను మరోమారు అనుమానంగా చూస్తూ. లేరు బాబూ, అలా వీధిలోకి వెళ్ళొస్తామని ఇద్దరూ కలిసి సాయంత్రమే వెళ్ళినట్లుంది. ఇంకా రాలేదు. నువ్వొచ్చిన సమయానికే లేకుండా పోయారు విచారిస్తూ అంది అన్నపూర్ణమ్మ. మూర్తి సాలోచనగా తల పంకించాడు. అతని మనస్సు అరలలో ఏదేదో రగులుతోంది. అదేమిటో బయటకు విప్పి చెప్పలేకపోయాడు. పార్వతీ పరమేశ్వరుల్లాంటి ఆ వృద్ధ దంపతులను చూసి ఏమీ అడగటానికి గాని, తన మనస్సులో చెలరేగుతున్న ఆలోచనలను బయటపెట్టడానికి గాని ధైర్యం చాలడం లేదు. తను ఇక్కడికి వచ్చిన పని వేరు, తను ఊహించింది, మనస్సులో ఆలోచించుకున్నది వేరు. కానీ అందుకు భిన్నంగా కనిపిస్తున్న ఆ వాతావరణం మరింత చిందరవందర ఆలోచనలను రేపుతోంది. ఒకటాలోచిస్తే మరొకటి ఎదురైనట్లుగా ఉంది పరిస్థితి. మూర్తి అన్యమనస్కంగా ఉండటం గమనించారు నరసింహంగారు. ఏమేవ్, మూర్తి ఇక్కడే భోంచేస్తాడు, ఆ వంట అది వెంటనే కాని అన్నారు. మూర్తి ఆలోచనలకు నరసింహంగారు స్వరం అంతరాయం కలిగించడంతో చివాల్న తల త్రిప్పి ఆయనకేసి చూశాడు. ఓ, అదెంత పని, నిమిషంలో అయిపోతుంది వంట అంటూ లోపలికి వెళ్ళిన అన్నపూర్ణమ్మ గారు, ఏవండీ అంటూ భర్తను లోపలికి పిలిచింది. ఆ వస్తున్నాను. మూర్తి, నువ్వలా మంచం మీద కాసేపు రెస్ట్ తీసుకోబోయ్, ఈలోగా భోజనం రెడీ అయిపోతుంది అని కదలబోయారాయన. అబ్బే, భోజనం ఏర్పాట్లు చేయకండి మామయ్య గారు. మళ్ళీ ఈ రాత్రికి ఎలాగైనా ఇల్లు చేరాలి. అక్కడ నా కోసం వాసవి ఎదురుచూస్తుంది. ఏ సమయానికైనా వచ్చేస్తానని చెప్పి మాటిచ్చాను అంటూ వీధిలోకి చూశాడు మూర్తి. అలాగే వెళ్దువుగాని లేవయ్యా. ఏది, మీ చెల్లెలితోనూ మావాడితోని కలిసి మాట్లాడందే వెళ్ళిపోతావా? వాళ్ళు ఈపాటికే వచ్చేస్తూ ఉంటారు. ఈలోగా నువ్వా మంచం మీద నడుం వాల్చు. ప్రయాణంలో బాగా అలసినట్లు కనిపిస్తున్నావు అనేసి లోపలికి కదిలారు నరసింహంగారు. మూర్తి మనస్సులో ఏదో చెప్పలేని సంఘర్షణ ప్రారంభమైంది. జేబులోంచి కనిపిస్తున్న ఉత్తరాన్ని పైకి తీశాడు. ఆ రోజు ఉదయాన్నే తన భార్య వాసవి, మీ చెల్లెలు వ్రాసింది ఉత్తరం చదవండి అంటూ ఆ ఉత్తరాన్ని అందించింది. ఒకసారి చదివిన ఉత్తరమే అయినా మళ్ళీ చదివాడు. అన్నయ్యకు మీ చెల్లెలు పావని నమస్కరిస్తూ వ్రాయినది. నన్ను మీ బావగారిని ఇక్కడ మా అత్తగారు మామగారు వేరు కాపురం పెట్టించేసి మా వంట మమ్మల్నే చేసుకు తినమని చెప్పేశారు. ఇప్పుడు మేమిద్దరము వేరేగా ఉంటున్నాము. అంటే ఆ ఇంట్లోనే సెపరేట్గా ఉంటున్నాము. వేరు కాపురం పెట్టిన ఆడపిల్లకు కన్నవాళ్ళు మా సంసారానికి కావలసిన పప్పులు బియ్యం వంట పాత్రలు వగైరాలు అమర్చి ఇవ్వాల్ట. అమ్మా నాన్న పోయాక నాకు నువ్వు వదిన తప్ప ఎవరున్నారన్నయ్యా? ఈ చెల్లెలు సంసారం కోసం ఈ భారం నువ్వే తీసుకోవాలన్నయ్యా, తప్పదు. మీ బావగారు కూడా ఈ మాటే అంటూ నన్ను దెప్పిపొడుస్తున్నారు.
కనుక వెంటనే నువ్వు వచ్చి ఆ ఏర్పాట్లన్నీ చేయవలసింది. లేకుంటే ఈ చుట్టుపక్కల తలెత్తుకొని తిరగలేను. అత్తామామల హేళన భరించలేను. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటాను. ఇట్లు నీ చెల్లెలు పావని. ఉత్తరం చదివి మడతపెడుతున్నప్పుడు భార్య అంది. తప్పకుండా వెళ్ళాలండి మనం. పావని వ్రాసిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. తమ ఆడపిల్ల వేరే కాపురం ఉంటున్నది అంటే ఆమె మొదటి సంసారానికి కావాల్సినవన్నీ పుట్టింటి వాళ్ళే సమకూర్చాలి. పాపం పావనికి మనం తప్ప ఎవరున్నారు? భర్త ముఖం వంకే చూస్తూ అంది వాసవి. అది కాదు వాసవి. ఇప్పుడంత అర్జెంటుగా వీళ్ళని వేరే పెట్టేయాల్సిన అవసరం ఏమిటొచ్చిందా అత్తమామలకు? ఉన్నది వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరే కదా! అంతా కలిసి వెరిసి నలుగురు. ఇల్లా అంత పెద్దదేం గాదు. అలాగని 2 భాగాలది గాదు. అలాంటప్పుడు ఏం బరువైపోయారని వాళ్ళని వేరే పెట్టాలి చెప్పు? అంటూ నసిగాడు తల పట్టుకుంటూ. అక్కడే మీరు పొరపడుతున్నారండి. బరువని గాదు. పెళ్ళై సంవత్సరమే అయినా వాళ్ళ ఆనందం కోసం, స్వేచ్ఛ కోసం పాపం ఆ ముసలివాళ్ళు అలా చేసుంటారు. ఇందులో ఎవరేమనుకున్నా పుట్టింటి వాళ్ళం కాబట్టి మన ధర్మం ప్రకారం ఆమెకు సర్వ సంభారాలు అమర్చివ్వాలి. స్థిరంగా అంది వాసవి. ఆమెకేదో చెప్పడానికి కుద్యుక్తుడయ్యాడు మూర్తి. కానీ ఆపేసింది వాసవి. మీరేం మాట్లాడొద్దు. వెంటనే ఆ సామాన్లేవో కొని పట్టుకెళ్ళి పావనికిచ్చిరండి. ఆమె బాధపడ్డంలో అర్థముంది అంటున్న భార్య మాటలకు అడ్డొచ్చాడు మూర్తి. మొత్తానికి నువ్వు ఆడదాన్ననిపించుకున్నావు అన్నాడు. అవునండి. ఆడదాన్ని గాబట్టే సాటి ఆడదాని ఆరాటం, బాధ, మనస్సు అర్థం చేసుకోగలిగాను. మరింకేం ఆలోచనలు రానివ్వకుండా వెళ్ళండి అంది వాసవి. మూర్తి మరేమీ ఆలోచించకుండా ఆ మధ్యాహ్నమే సామాన్లవీ కొని చెల్లెలింటికి బయలుదేరాడు. అసలు పరిస్థితి ఏమిటో, అంత అర్జెంటుగా వాళ్ళ చేత వేరు కాపురం ఎందుకు పెట్టించాల్సొచ్చిందో ఆ ముసలివాళ్ళను నిలదీసి అడగటానికే నిశ్చయించుకున్నాడు మనస్సులో. మూర్తి ఆలోచనల నుంచి తేరుకొని చూశాడొక్కసారి. లోపల చిన్నగా ఏడుస్తున్న అన్నపూర్ణమ్మ గారి గొంతు, ఊరుకొమ్మని ఆమెను సముదాయిస్తున్న నరసింహం గారి గొంతు వినిపించడంతో చివాలున మంచం మీద నుంచి లేచి అటు అడుగులు వేశాడు. ఏం చేయమంటారండి వంట? ఇంట్లో ఏం ఉన్నాయని వండి పెట్టడానికి? ఇన్ని బియ్యం లేక మనమే కడుపు నిండా తిని 2 రోజులయింది. పోనీ అబ్బాయిని ఏమైనా డబ్బు అడగండి అంటూ మీకు చెప్తున్నా వాడిని చస్తే అడగనని భీష్మించి కూర్చున్నారు. మీతో పాటుగా ఈ 2 రోజులుగా మంచినీళ్ళే త్రాగుతున్నానో, గంజినీళ్ళే త్రాగుతున్నానో ఆ భగవంతుడికే తెలియాలి. కుమిలి కుమిలి ఏడవసాగిందామె. ఊరుకోవే, అవతల కుర్రాడు వింటే బావుండదు. మన 2 పొట్టలకు ఇంతన్నం పెట్టడానికే వాళ్లకు బాధ కలిగి విడిపోయి వేరే వెళ్ళిపోయారుగా. తల్లిదండ్రులన్న అనుబంధం లేకుండా వాడలా వెళ్ళి భార్యతో వేరు కాపురం పెట్టుకున్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? పోనీలే సంతోషించు. ఈ కొట్టు గదిలోనన్నా ఉంచారు మెడబట్టి బయటకు గెంటెయ్యక. చాచా ఊరుకో, ఏదో సర్ది చెబుతానులే ఏడవకు. అతను గాని వింటే బావుండదు. భార్యను సముదాయించడానికి ప్రయత్నించసాగారు నరసింహం గారు. ఆ మాటలు వింటున్న మూర్తి 2 కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. గుండె బరువుతో నీరైపోయాడు. ఆపాద మస్తకము కరిగి 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 చలించిపోయాడొక్క మారుగా. భగవంతుడా! కన్నబిడ్డ అయి కన్నవాళ్ళు బరువైపోయారని దూరం చేసుకుంటున్నాడా మధు? పోనీ తన చెల్లెలు పావనికేమొచ్చింది? తల్లిదండ్రుల్లా భావించాల్సిన అత్తమామల్ని చూసుకోవడం ఇలాగేనా? నెత్తిన పెట్టుకుని పూజించకపోయినా కనీసం శత్రువుల్లా ఉండకూడదే? ఆలోచిస్తున్న మూర్తి మనస్సులో అసంకల్పితంగా ఏదో ఆలోచన ఉరికింది. అతని మనస్సు తేలికైంది. అతని కన్నుల్లోంచి అంతవరకు ఉబుకుతున్న కన్నీటి బిందువుల స్థానే కరుణ ప్రవహించింది. జాలి హిమోత్పాతమైంది. వెన్నెల మనస్సు నిండా చేరి వెలుగులు నింపింది. నరసింహంగారు బయటికి వస్తున్న చడి కావడంతో మంచం మీద వాలిపోయాడు. నరసింహంగారు బయటికి వస్తూనే, మరిచిపోయానోయ్ మూర్తి, వెధవది 60 ఏళ్ళు వచ్చేశాయి కదూ. మతిమరుపు ఎక్కువయింది ఈ మధ్య. ఈరోజు శనివారం గదూ. పాపం మీ అత్తయ్య వంట వార్పు చెయ్యదు. పోనీ నీకోసం ఏ టిఫినో చేయమంటావా అంటే, చాచా టిఫినేం కర్మ, శుభ్రంగా ఇవాల్టికి భోజనం వండేసేయ్ అంటూ చెప్పేశాను. పిచ్చిది అయోమయంగా నాకేసి చూస్తుండిపోయిందనుకో. ఇంకా ఏదో అంటున్నారాయన. ఏమీ చేయలేని తన అసక్తతను ఎంత చిరునవ్వుతో దాటవేస్తున్నారీయన. గుండెల్లో రగులుతున్న అగ్నిగుండాల్ని చిరునవ్వుతో భరిస్తూ తీయటి ఓ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్తున్నారు. మూర్తి ఇబ్బందిగా ముఖం పెట్టి కదులుతూ, అబ్బబ్బే, అసలు నాకేమీ వద్దండి. అసలు ఈ రోజు రాత్రి నేను కూడా భోంచేయను. టిఫిన్ కూడా చెయ్యను. శనివారం కదా. వారంలో ఒక్క పూటైనా ఉపవాసం చేస్తే శరీరానికి ఎంతో ఆరోగ్యం అన్నారు గాంధీజీ.
నా కోసం పాపం అత్తయ్య గారిని శ్రమ పెట్టకండి అన్నాడు. కానీ మూర్తి ఏదో అనబోయారు నరసింహం గారు. మామయ్య గారు దయచేసి ఆ విషయం వదిలేయండి ప్లీజ్. నేనిక్కడకు వచ్చింది చేయబోయిన పని ఒకటైతే ఇప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన, ఇప్పుడు తీసుకున్న నిర్ణయము మరొకటి. ఏమిటి బాబూ? ఆశ్చర్యంగా అడిగారు నరసింహం గారు. చూడండి మావయ్య గారు, ముందీ సామాన్లన్నీ లోపలికి తీసుకువెళ్ళండి. అత్తయ్య మీరు నా యందు అభిమానం ఉంచి కాదనకూడదు. వీటన్నింటినీ వాడుకోండి. దగ్గరే ఉన్న సామాన్ల మూటను అటు పెడుతూ అన్నాడు మూర్తి. అది కాదు మూర్తీ, లోపల నుంచి వస్తూనే అంది అన్నపూర్ణమ్మ. మూర్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నాకు తెలుసునత్తయ్యా, ఎవరిని ఎవరు వేరే పెట్టారో ఇప్పుడు నాకు బాగా తెలిసింది. దయచేసి మరేమీ అనుకోవద్దు. మీ బిడ్డడిగానే భావించి ఇది తీసుకోండి అన్నాడు. కానీ అవి మీ చెల్లెలు వేరు కాపురం కోసం తెచ్చినవి కదా! అవి మాకిచ్చేస్తానంటావేమిటయ్యా? నరసింహం గారు కలగజేసుకున్నారు. అవును, మా చెల్లెలు పావని వేరు కాపురం పెట్టిందని తెలిసి తెచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నగ్న సత్యం బోధపడిందండి. ప్లీజ్ నా కోరిక మన్నించండి ప్రాధేయపడ్డాడు మూర్తి. నరసింహం గారు, అన్నపూర్ణమ్మ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆ ఇంటి వాకిట్లో స్కూటర్ ఆగింది. స్కూటర్ దిగి లోపలికి వస్తూనే వరండాలో నించుని తన అత్తామామలతో మాట్లాడుతున్న మూర్తిని చూడగానే ఎగిరి గంతేసింది పావని. ఎంతసేపయిందన్నయ్య వచ్చి? అరెరే అలా నుంచునే ఉన్నావా, రా లోపలికి అంటూ తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది పావని. ఏది వచ్చి ఓ గంటయింది అన్నాడు మూర్తి చెల్లెల్ని చూడగానే కలిగిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఏవండీ ఇదేనా రావడం పలకరించాడు మధు. ఆ ఆ ఇదేనండి జవాబిచ్చాడు మూర్తి లోపలికి చూస్తూనే. లోపల నుంచి వచ్చింది పావని. లోపలికి రండన్నయ్యా, ఒక్క 10 నిమిషాల్లో వంటైపోతుంది. అలా ఆ సోఫా మీద కూర్చో మళ్ళీ హడావిడిగా లోపలికి వెళ్ళబోతూ అంది పావని. కాని మూర్తి ఆపేశాడు చెల్లెల్ని. ఆ అవసరం లేదు పావని. ఇప్పుడే మీ అత్తయ్య బలవంతం చేస్తే అక్కడే భోంచేశాను. చెల్లెలి ముఖంలో కదిలే రంగుల్ని గమనిస్తూ అన్నాడు మూర్తి. అదేం పనన్నయ్యా, చెల్లెలింటికి వచ్చి భోంచేయకుండా వేరే చోట భోంచేస్తావా నిష్ఠూరంగా అంది పావని. అవునమ్మా, చెల్లెలు వేరు కాపురం ఉందని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్న ఈ మా చెల్లెలి అత్తమామలు ఇలా అర్ధాంతరంగా సంవత్సరం కాకుండగానే ఎందుకు వేరే పెట్టించారో నిలదీసి వాళ్ళని అడుగుదామని వచ్చాను. ఆ వేరు కాపురం ఉంటున్న చెల్లెలి కోసం సంసారానికి సరిపడా సామాన్లు తెచ్చాను. కానీ ఆ చెల్లెల్లో చెల్లెల్ని కాక మానవత్వం లేని ఓ మనిషిని చూస్తున్నానిప్పుడు. తల్లిదండ్రుల్లాంటి అత్తమామలకు కనీసం చారెడు గింజలు తినడానికి ఇవ్వలేదు సరిగదా, వండుకోవడానికి ఓ చెప్పైనా ఇవ్వని కఠిన మనస్సున్న స్త్రీని చూస్తున్నానిప్పుడు. ఆగాడు మూర్తి ఊపిరి పీల్చుకుందుకు. చుట్టూ కలియ చూశాడు. అతని కళ్ళకు అందంగా అలంకరించిన ఆ ఇల్లు, ఆ గదిలో సోఫాలు, కుర్చీలు వగైరాలు నిండుగా కనిపించాయి. పావని నిశ్చేష్టురాలై మూర్తి వంకే చూస్తోంది. మళ్ళీ మూర్తే గొంతు విప్పాడు. చూడమ్మా పావని, నీ ఇంట్లో ఉన్న ఈ సోఫాలు, కుర్చీలు, ఆ డైనింగ్ టేబులు, ఈ సామాన్లు నీ భర్త నువ్వు కలిసి హాయిగా తిరిగి వచ్చేందుకు ఉన్న ఆ స్కూటరు చూసి ఇతరులు నువ్వేదో గొప్పదానివని అనుకుంటారని భ్రమపడితే అది నీ వెర్రి భ్రమే అవుతుంది. ఇవన్నీ మీ అత్తామామల కాలిగోటికి కూడా పోలవు. వాళ్ళు నీ భర్తను ఎలా చదివించుకున్నారో, ఎన్ని అవస్థలు పడ్డారో నీకు తెలీదు. అత్తామామల్ని వేరే పెట్టి వాళ్ళుండేందుకు నీ ఇంట్లోనే ఓ చీకటి కొట్టులో స్థానం కల్పించిన నువ్వు, లోకులు నిన్నేదో అంటారని వ్రాస్తే అది సిగ్గుచేటవుతుంది. వస్తాను అంటూ కదలబోయి అయోమయంగా చూస్తున్న తన బావ మధువైపు తిరిగి అన్నాడు. మధు, కన్నవాళ్ళ కడుపులు మార్చి పస్తులు పెట్టి నువ్వు షికార్లు సినిమాలు తిరిగితే కాదనేందుకు ఎవళ్ళూ లేకపోవచ్చునేమో గాని, రేపు నువ్వు కన్నవాళ్ళు నిన్ను ఇలాగే ఇప్పుడు నీ కన్నవాళ్ళని నువ్వు చూస్తున్నట్లుగానే చూస్తే నీకెలా ఉంటుందో ఆలోచించు. వస్తాను అంటూ చరచరా కదిలి వెళ్ళిపోతున్న మూర్తివైపు రెప్పలు వేయకుండా చూస్తూ నించుండిపోయారు ఆ గదిలో ఉన్న పావని మధులు. వరండాలో ఉన్న నరసింహం అన్నపూర్ణమ్మ గార్లును. కథ సమాప్తం.